మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో, లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ. ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో, లేదా ఆపరేషన్ చేయాలో, ఏదైనా థెరపీ చేయాలో, ఏదన్నా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఇవి ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు, ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు ఇదే సిటీ, ఎంఆర్ఐ స్కాను, లేదా ఎక్స్రే, లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్టులు రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా, లేదా సర్జరీ చేయాలన్నా, ఇంకో ఆపరేషన్ చేయాలన్నా, ఇంకో థెరపీ చేయాలన్నా, ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి.